పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను ప్రకటించారు ప్రధాని మోదీ. దేశవ్యాప్తంగా 1 కోటి ఇళ్లలో ఉచితంగా వెలుగులు నింపడమే లక్ష్యంగా ఈ స్కీమ్ తీసుకువచ్చారు. 75,000 కోట్ల పెట్టుబడితో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. లబ్ధిదారులు ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందుతారని మోదీ వెల్లడించారు. ఈ పథకానికి ఎవరి అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలని అనే విషయాలు తెలియాల్సి ఉంది. రైట్, ఇక ఈ స్కీమ్ కు సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీచరణ్ అడిగి. గాయత్రి, మనము గడిచిన 2 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో చూసుకుంటే మనం ప్రధానంగా 2023, 24 అలాగే 24, 25 బడ్జెట్ లో చూసుకుంటే మధ్యతరగతి ప్రజలతో పాటు బిలో పావర్టీలో ఉన్న వాళ్ళకి మేలు చేకూర్చే విధంగా కొత్త స్కీమ్లను ఇంట్రడ్యూస్ చేసింది కేంద్ర ప్రభుత్వం. దానిలో భాగంగా ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన అనే కొత్త స్కీమ్ ని కూడా మొన్న మధ్యంతర బడ్జెట్ లో కూడా ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి ఒక మధ్యంతర నోట్ ని కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా బడ్జెట్ లో ప్రవేశపెట్టారు. అయితే దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే మధ్యతరగతి ప్రజల విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకే ప్రధానంగా ఈ స్కీమ్ ఉద్దేశించబడింది. అయితే ప్రధానంగా ఒక ముఫ్త్ బిజిలీ యోజన అనేది ఈ స్కీమ్ ని ప్రధానమంత్రి ప్రారంభించారు. అయితే ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఇనిషియల్ స్టేజ్ లో 1 కోటి గృహాలలో సోలార్ రూఫ్ టాప్ వ్యవస్థను అమరుస్తారు. అయితే ప్రధానంగా ఈ స్కీమ్ కి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలనే ఒక మీమాంస అయితే నెలకొని ఉంది ప్రస్తుతానికి. అయితే ప్రధాన ఉద్దేశం ఏంటంటే సౌర విద్యుత్తును అందరికీ చేరువ చేసి సుస్థిర ప్రగతి సాధించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వము ఈ కొత్త ముఫ్తీ బిజిలీ యోజనను ప్రారంభిస్తున్నట్లు కూడా నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా దాదాపు రూపాయలు 75,000 కోట్లతో ఈ పెట్టుబడి పథకాన్ని ప్రారంభించామని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందగలుగుతారని కూడా ఆయన చెప్పారు. అయితే దీంట్లో ఇంకొకటి కూడా ఉంది. ఈ స్కీమ్ లో బిలో 300 యూనిట్స్ ఎవరైతే వాడుకుంటారో వాళ్ళకి ఇది ఫ్రీగా ఉంటుంది. ఎబో 300 పైన 1 యూనిట్ ఎక్స్ట్రా కూడా వాడుకున్నా కూడా దానికి మళ్ళీ సపరేట్ ఛార్జ్ ఉంటుంది అని కూడా అంటున్నారు. అదైతే ఇంకా పూర్తి స్థాయిలో వెరిఫై అవ్వలేదు. అయితే దానితో కాకుండా ఆదాయంతో పాటు విద్యుత్ బిల్లు కూడా ఉపాధి కల్పనకు ఈ పథకం చాలా హెల్ప్ అవుతుంది అని కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. అయితే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉంటారో, చిన్న బిజినెస్ ఎవరైతే చేసుకుంటారో, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ తో పాటు డ్వాక్రా మహిళలు అనేది ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కోసమే ఇది ప్రధానంగా ఈ స్కీమ్ అనేది రూపొందించారు. అయితే దీంట్లో ఉంటే ప్రయోజనాల గురించి కూడా మాట్లాడుకోవాలి. ప్రధానంగా సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవాలి ఎవరైనా ఇండివిజువల్ గా. దానితో పాటు ఏటా 15 నుంచి 18,000 వరకు కూడా ఆదా అవుతాయని కూడా చెబుతున్నారు. ఈ సోలార్ రూఫ్ టాప్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తులో ఇంటి అవసరాలకు పోను మిగతా కరెంటును డిస్కిమ్లకు కూడా అమ్ముకోవచ్చని, అలాగే దాంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ పథకం ద్వారా సౌర ఫలకాలు సరఫరా చేసే ఇండస్ట్రీస్ కి కూడా ఈ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసే అవకాశాలు కూడా లభిస్తాయని ప్రధానంగా ప్రస్తావించారు. సోలార్ పరికరాల తయారీ, నిర్వహణ, సోలార్ వ్యవస్థల ఏర్పాటు చేసే సాంకేతిక నైపుణ్యం కలిగిన యువతకు కూడా ప్రధానంగా యంగ్స్టర్స్ కి జాబ్స్ అనేది దొరుకుతాయి ఈ స్కీమ్ ద్వారా అనేది కూడా ప్రధానంగా ప్రస్తావించారు. అయితే ముందుగా అనుకున్నట్టు మనము ఈ పథకం పేద మధ్య ప్రజలకు ప్రధానంగా ఉద్దేశించబడింది. అయితే వాళ్ళకి ఈ ఎలక్ట్రిసిటీ బిల్స్ అనేటివి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కొన్ని చోట్లలో డొమెస్టిక్ కి యావరేజ్ గా పర్ యూనిట్ కి 4 రూపీస్ నుంచి 450 రూపీస్ ఒక్కొక్క స్టేట్ లో ఒక విధంగా ఛార్జ్ చేస్తున్నారు. సో వీళ్ళందరికీ ఒక రిలీఫ్ ఉండేటందుకే యాన్యువల్ ఇన్కమ్ చాలా తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ పథకానికి ప్రధానంగా అర్హులు అని చెప్పేసి కూడా రెసిడెన్షియల్ కన్స్యూమర్స్ తో పాటు గ్రూప్ ఆఫ్ హౌసింగ్ సొసైటీ కూడా మెంబర్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది ఒక అఫీషియల్ గా వెబ్సైట్ ఉంది.
https://pmsuryagar.gov.in అనే వెబ్సైట్ కి వెళ్లి అక్కడ అప్లై ఫర్ రూఫ్ టాప్ సోలార్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత కన్సర్న్ ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని, ఆ డీటెయిల్స్ తర్వాత మొబైల్ నంబర్ తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత రూఫ్ టాప్ ఫామ్ కోసం అప్లికేషన్ మొత్తం ఫిల్ చేయాలి. ఆ ఫిల్ చేసిన తర్వాత డిస్కిమ్ల నుండి కన్సర్న్ ఏవైతే డిస్కిమ్లు ఉన్నాయో వాళ్ళ నుండి ఒక ఫిజిబిలిటీ అప్రూవల్ వస్తుంది. ఆ అప్రూవల్ తర్వాత డిస్కిమ్లలో రిజిస్టర్ అయిన ఎవరైతే కన్స్యూమర్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా సోలార్ రూఫ్ టాప్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చని చెప్తున్నారు. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ప్లాంట్ కన్సర్న్ పవర్ ప్లాంట్ ఎక్కడైతే ఉందో ఆ ప్లాంట్ కి డీటెయిల్స్ అన్ని సమర్పించి నెట్ మీటర్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవాలి అని కూడా ఈ వెబ్సైట్ లో మెన్షన్ చేశారు. నెట్ మీటర్ వచ్చాక రూఫ్ టాప్ ని పూర్తిగా డిస్కమ్ అధికారులు తరోగా చెక్ చేసి ఒక కన్ఫర్మింగ్ సర్టిఫికెట్ ఇస్తారు. దాంతో పాటు కన్ఫర్మింగ్ తో పాటు కమిషనింగ్ సర్టిఫికెట్ కూడా ఇస్తారు. అనంతరం ఈ సర్టిఫికెట్ తో పాటు ధృవీకరణ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఫర్దర్ గా నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అయితే ఈ సర్టిఫికెట్ తో పాటు ఒక సదుపాయం కూడా కల్పించారు. మధ్యంతరంగా ఎవరైనా వెళ్లిపోవచ్చు అంటే ఈవెన్ దో దే కెన్ క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. అయితే బ్యాంక్ చెక్ బుక్ ని కూడా కన్సర్న్ ఇప్పుడు ఇండివిజువల్ అప్లై చేస్తున్నారో వాళ్ళ చెక్ బుక్ ని కూడా ఈ పిఎం సూర్య గర్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత 30 days లో ఈ అకౌంట్ లో సబ్సిడీ డబ్బులు జమ అవుతాయి. అయితే దానితో పాటు ఏంటంటే ఈ సోలార్ ప్యానెల్ దేశవ్యాప్తంగా ఎవరైతే 1 కోటి సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రభుత్వము దాంట్లో ఇండివిజువల్ ఎవరైతే వాళ్ళ ఇంటిపైన సోలార్ ప్యానెల్ పెట్టుకుంటారో వాళ్ళకి 60% గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. 40% వాళ్ళు లోన్ తీసుకోవాలి. ఆ లోన్ కూడా ఆల్మోస్ట్ 10 years టైం ఇచ్చారు. 10 years టైంలో వాళ్ళు ఆ లోన్ ని క్లియర్ చేసుకోవచ్చు. 10 years లోన్ క్లియర్ చేసుకున్న తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్ గా ఈ సోలార్ పవర్ ఏవైతే ప్యానెల్స్ వాళ్ళు పెట్టుకున్నారో అది కంప్లీట్ గా ఇండివిజువల్ గా వాళ్ళకి ఓన్ గా చెందుతుంది. కానీ 10 years వరకు వాళ్ళు ఈ లోన్ ని క్లియర్ చేయాలి. లోన్ క్లియర్ చేయడంతో పాటు వాళ్ళ డొమెస్టిక్ గా వాళ్ళ అవసరాలకు వాడుకున్న తర్వాత కూడా వేరే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి కూడా ఈ పవర్ అనేది వాళ్ళు దే కెన్ సేల్ ఇట్ అనేది కూడా ప్రధానంగా ఈ వెబ్సైట్ లో ప్రస్తావించారు. అయితే 60% మాత్రం గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. 40% ఇండివిజువల్ గా మాత్రం ఖచ్చితంగా ఇనిషియల్ గా లోన్ అయితే తీసుకోవాలనేది కూడా ప్రధానంగా ఈ స్కీమ్ లో ప్రస్తావించారు. గాయత్రి. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.